తెలుగు టెలివిజన్లలో రకరకాల కాన్సెప్ట్లతో షోలు ప్రసారమవుతాయి. అయితే వాటిలో కొన్నింటికి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. అలాంటి వాటిలో ఒకటి రియాలిటీ బెస్ట్ బిగ్ బాస్. ఇలాంటి అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చిన ఈ షోకు భారీ స్పందన వచ్చింది. దీంతో సీజన్ల మీద సీజన్లు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం ప్రసారమవుతున్న 8వ సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో 4వ వారం ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. బిగ్ బాస్ షోలో రకరకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, తగాదాలు, గ్రూపులు, రొమాన్స్, అలాగే ప్రేమ, బాధ, ఇలా అన్ని రకాల సన్నివేశాలను ఇందులో చూపించారు. ప్రస్తుత 8వ సీజన్లో అవి మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆసక్తికరంగా సాగుతుంది. దీంతో ఈ సీజన్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రేరణ, కంబం, యాష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, డి ఫేమ్ నైనిక, విష్ణుప్రియ, భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రీది, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగమణికంఠ, అభయ్, నవీన్ తాజా సీజన్ లో కంటెస్టెంట్లుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో బెజవాడ బేబక్క మొదటి వారం, శేఖర్ భాషా 2వ వారం, అభయ్, నవీన్ 3వ వారం ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ 8వ సీజన్ 4వ వారంలో జరిగిన నామినేషన్ల ప్రక్రియలో పలు ఆసక్తికర వాదనలు జరిగాయి. ఇందులో కొందరు క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడి రెచ్చిపోయారు. ఈ వారం మొత్తం 6 సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నబీల్, సోనియా ఆకుల, నాగమణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ ఉన్నారు. ఇక నామినేషన్ల టాస్క్ ఒక్క ఎపిసోడ్ కి పరిమితం కావడంతో 8వ సీజన్ 4వ వారం ఓటింగ్ ప్రక్రియ సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఎవరు ఊహించిన రీతిలో సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఓటింగ్ లో యువ సంచలనం నబీల్ అందరికంటే ఎక్కువ ఓట్లు టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. 8వ సీజన్ 4వ వారంలో నబీల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత నాగమణికంఠకు ఎక్కువ ఓట్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది. వారి తర్వాత స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రేరణ 3వ స్థానంలో, ఆదిత్య 4వ స్థానంలో నిలిచారు. మరి ఈ ఓటింగ్ కొనసాగుతుందో లేదో చూడాలి. 4వ వారం ఓటింగ్ లో పృథ్వీరాజ్ శెట్టి ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నారు. అలాగే 6వ స్థానంలో సోనియా ఆకుల ఉన్నారు. బిగ్ బాస్ ముద్దు బిడ్డగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయి అతి తక్కువ ఓట్లతో చివరి స్థానానికి పరిమితమైంది. అయితే ఓటింగ్ కు ఇంకా చాలా సమయం ఉండడంతో ఆమె సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.